ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మన పెద్దలు చెప్పినట్లుగా స్త్రీ విషయంలోను, సిరి విషయంలోను. మరి స్త్రీ విషయంలో మరి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక మాట మీకు నేను ఒక వాక్యం ద్వారా చూపిస్తాను. ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనం ఒకసారి చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట బాగా గమనించారా? మనం చూడొచ్చు, కానీ పాపం చేయకూడదు అనేటువంటి ఒక వ్యర్థమైనటువంటి ఆలోచన చేసేటువంటి యవన బిడ్డలు ఉన్నారండి. ఈ మాట బాగా ఆలోచన చేశారా? ఏముంది ఇక్కడ? స్త్రీ విషయంలో కన్నులతో యోబు గారు నిబంధన చేసుకున్నారు. కన్యకను అంటే స్త్రీని నేను ఎలా చూస్తాను, పెళ్ళిగానటువంటి స్త్రీనైనా నేను ఎలా చూడగలను? నేను చూడను అంటున్నాడు. ఒకవేళ చూస్తే ఏమవుతుందంటే అలాగూ చేసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, చూస్తే దేవుని ఆజ్ఞ తప్పుతాడు అనేటువంటిది. సో కాబట్టి నీ కన్నులతో ఈరోజు నిబంధన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ధనము గురించి ఒక మాట చూద్దామా? ధనము గురించి ఒకసారి మాట చూద్దామా బైబిల్ గ్రంథం నుంచి? రెండవది ఏంటంటే మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. ఏముంటుందంటే అక్కడ, ధనవంతులవుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములైన హానికరములైన దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. ఇది వాక్యం శ్రద్ధగా విన్నారా? ఒకసారి చూడండి. ధనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఒకవేళ ధనవంతులు అగడానికి, ఎందుకంటే ధనమే లోకం, ధనం అని ఈరోజు యవ్వన బిడ్డలకి నూరి పోస్తున్నారు బిడ్డారా. ధనం అవసరమే, కానీ ధనం చాలా ఇంపార్టెంటే, నేను కాదని చెప్పను. కానీ అదే పర్మనెంట్ కాదు, అదొక్కటే మార్గం కాదు కదా. సో ఈ అపేక్ష, ధనం మీద ఉన్నటువంటి కోరిక వలన ఏమవుతుందంట, శోధనలో పడతారంట, ఉరిలో పడతారంట, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలను పడతారు. అవివేకం అంటే ధనం మీద ఆశ కలిగినాడు వివేకం లేకుండా పశువులాగా ప్రవర్తిస్తాడు. కనికరము, ప్రేమ, దేవుడు నియమించినటువంటి ఏ ఆజ్ఞల్లో కూడా ఉండవు. యవ్వన బిడ్డలటువంటి మనము ఈ విషయాలు మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ధనాపేక్ష అంటే ధనం ఎక్కువ సంపాదించాలన్నటువంటి ఆలోచన కలిగిన వారు దయచేసి ఈ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి అంటే హానికరములైన దురాశలో పడతారంట, ఉరిలో పడతారంట. అంటే అర్థం ఏంటి? ఉరిలో పడితే వస్తాడా? రాడు. శోధనలో పడితే ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు. తర్వాత నాశనములో ముంచివేస్తుందంట. అంటే అర్థమైంది, నాశనం అయిపోతాం. నీకు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ధనాపేక్షను మనం కలిగి ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిచ్చింది. ధనము ఎలా ఉండాలి? తగినంత మటుకు చాలు. కానీ ఈ ధనాపేక్ష వచ్చేసి మనిషిని ఎక్కడ ముంచేస్తుంది? శోధనలో ముంచేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఆలోచన కలిగినటువంటి యవ్వన బిడ్డలైనటువంటి మీరు ఖచ్చితంగా ధన అపేక్షను మన హృదయంలో నుంచి బయటికి పెరిగివేయాలి. మొట్టమొదటి స్త్రీ అపేక్ష వల్ల ఏం జరిగింది? సో స్త్రీ అపేక్ష వల్ల ఏమవుతుందంటే పరమనటువంటి దేవుని ఆజ్ఞ అసలు కంటితో కూడా చూడకూడదంట. కానీ ఈరోజు తలంపులతో, మాటలతో, కాకపోతే ఎందుకంటే ఈ యొక్క ఫేస్బుక్ మీడియా, సోషల్ మీడియా వచ్చింది కనుక ఏమాత్రం కూడా భయం లేకుండా వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా వారి జీవితాలు వ్యర్థపరుచుకుంటూ భయంకరమైనటువంటి క్రైస్తవ బిడ్డలు శోధనలో పడిపోతున్నారు. స్త్రీ ఎందుకు ఇరుక్కపోతున్నారు. మనం చూస్తాం సంసోను గురించి. ఆయన వ్యామోహించడం ద్వారా తన యొక్క ప్రాణం మీద కొని తెచ్చుకున్నాడు. దావీదు తన కంటితో పాపం చేయడం ద్వారాను దేవుని యొక్క అభిషేకాన్ని, యుద్ధాలను అప్పటికి ఆపాల్సి వచ్చింది. దేవుని ద్వారా భయంకరమైనటువంటి హృదయ వేదనను ఆయన పొందుకున్నాడు. అయితే యోబు గారు ఒకటే మాట చెప్పాడు. సో నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నా, నేను చూడను, నేను ఎలాగో చూస్తాను. పరమున్న దేవుని ఆజ్ఞ తనలో తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం చూడకూడదు, వ్యామోహపు భావంతో స్త్రీని చూడకూడదు, ఎందుకంటే ఉరిలో పడతాం. అదేవిధంగా ఏముంది ఇక్కడ? ధనాపేక్ష కూడా ఏంటంట, నానా విధములైనటువంటి యొక్క అవివేకములు, హానికరములైన దురాశలో పడతాం. తర్వాత కొందరు దీనిని ఆశించంట విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ పొడుచుకున్నారంటే సూసైడ్ చేసుకున్నారని అర్థం. పొడుచుకోవడం అంటే ఏంటి? సూసైడ్ చేసుకున్నారని అర్థం. చాలామంది పడ్డారు కదా. అననీయ, సప్పిరా ఊరికి దేవుని యొక్క శక్తి వచ్చి, కానీ ఇప్పుడు అంత బలం లేదు మనకి. ఏం అవసరం లేదు. మనిషి ఒక ఆలోచన తట్టుకోలేకపోయి సూసైడ్ చేసుకుంటాం పొడుచుకున్నారు అంటే సూసైడ్ చేసుకున్నారు. తర్వాత సమస్త కీడునకు కారణం. దయచేసి ధనాపేక్ష నుంచి
స్త్రీ యొక్క బంధకాల నుంచి, ఈ 2 విషయాల నుంచి యవనైనటువంటి బిడ్డలు, పురుషులు, ఎస్పెషల్గా క్రైస్తవ బిడ్డలు మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మీకు నేను హెచ్చరిస్తూ మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.